సో, ఇప్పుడు లోవర్ ట్రెండ్ అనేది ఎలా వర్కౌట్ అయితది? లోవర్ ట్రెండ్ అనేది ఎందుకు? ఎందుకంటే ఫస్టొచ్చేసి హెవీ సెల్లింగ్. హెవీ సెల్లింగ్ కోసము లోవర్ ట్రెండ్ అనేది నడుస్తది. అండ్ మినిమమ్ బయింగ్. మినిమమ్ బయింగ్ టు గ్రాబ్ బయర్, దెన్ ఇట్ విల్ ఫాల్ టు లోవర్ ట్రెండ్. ఇలా. అంటే బయింగ్ దగ్గరికి వెళ్లి సపోర్ట్ తీసుకొని బయ్యర్‌ని ట్రాప్ చేసి అక్కడికెళ్ళి ఫాల్ అయిపోతది. ఓకేనా? సో, ఇప్పుడు లోవర్ ట్రెండ్ అనేది ఎలా నడుస్తది అంటే, ఫస్ట్ ఒక లో వచ్చేసింది. ఓకే. ఈ లో వచ్చిన తర్వాత ఒక రేంజ్‌కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యి ఒక లో ఇచ్చింది. అంటే ఇది హై లో. ఎలా? ఇది ఫస్ట్ వచ్చేసి లోవర్ లో. దాని తర్వాత హైయర్ లో. ఇది మనకు మ్యాటర్ అవుతది. చాలా మందికి అడుగుతున్నారు. ఇక్కడ మనము లోవర్ లోలో తీసుకోవాలా? లోవర్ లో టు లోవర్ లో తీసుకోవాలా? అంటే అలా కాదు. లోవర్ లో నుంచి హైయర్ లో వరకు మనం తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను ఇక్కడ బేసిక్‌గా డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. కానీ ఇది నేను డీటెయిల్డ్‌గా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే. అండ్ లోవర్ లో టు హైయర్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇదనేది ఒక మూవ్‌మెంట్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి, ఫస్ట్ లో నుంచి సెకండ్ లో వరకే డ్రా చేయాలి. థర్డ్‌లో వచ్చినా, ఫోర్త్‌లో వచ్చినా, ఫిఫ్త్‌లో వచ్చినా మనకు ఇంపార్టెంటే గాదు. ఎందుకంటే ఒక్కసారి లోవర్ లో టు హైయర్‌లో మార్కెట్‌లో ఫార్మ్ అయింది అంటే మార్కెట్ సూన్ టు బి రివర్స్ ఫాల్ కాబోతుంది అన్నట్టు.